దర్శకుడు పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 294 ఇప్పుడు రామారావు గారు లాంటి నిజాయితీపరుడు ప్రజాసేవకుడు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉండని ఉంటలా. వీడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. ఎవరు మంచోడు కాదు? ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళందరూ అవినీతిపరులే అని ఓ ప్రతిపక్షం ఎట్లా తయారైపోయిందంటే, ప్రతిపక్షం ఒక పేపర్ని మీడియాని మిత్రపక్షంగా చేసుకొని పద్దాకి మీడియాలో కూర్చొని చెప్పటం మొదలుపెట్టేదానికి జనాలకు ఏమైపోయిందంటే, నిజమేనా ఇతను దొంగేనా, ఇతను దొంగేనా అంటే చంద్రబాబు గారు దొంగేనా, జగన్ గారు దొంగేనా, కమ్యూనిస్టులు దొంగేనా, మరి మంచివాళ్ళు ఎవరు లేరా? అప్పుడు రామారావు గారికి అలా ఉండేది కాదు. జెన్యూన్ ఇతను క్లియర్గా వచ్చాడు, వైట్ పేపర్ లాగా వచ్చాడు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ 2-3 రోజుల్లోంచి టీవీలు పేపర్ చూస్తున్నా. కేటీఆర్ మంచివాడు కాదు, కేటీఆర్ అవినీతిపరుడు, కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడు, అది రీజనబుల్గా కట్టలేదు, వేరే ఏదో గ్రీన్ దాన్ని ఆక్రమించుకున్నారు. ఇవి వచ్చి దాన్ని కేసేస్తే రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు వాళ్ళు దర్యాప్తుకి ఆదేశించారు. ఇది నిజమా కరెక్టా కాదా అని. ఎందుకంటే ఒక ఎంపీ కాబట్టి దర్యాప్తుకి ఆదేశించారు కాబట్టి కేటీఆర్ గారు రిజైన్ చేయాలి. ఇది ఎక్కడ లాజిక్కో ఎవడో తెలియదు. కేటీఆర్ గారు ముందు రిజైన్ చేసేయాలా, మంత్రి పదవి పక్కన పెడితే దర్యాప్తు ఈజీగా అవుతుంది, లేదా దర్యాప్తుకి అడ్డుపడతాడు ఆయన చేయమని. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడే రాజకీయ నాయకుడు ఫస్ట్ అతని క్రెడిబిలిటీ ఉండాలి. ముందు అతనికి ప్రజల మీద ప్రేమ ఉండాలి, సొసైటీలో సమస్యల మీద ఒక అవగాహన ఉండాలి. నేను ప్రతిపక్షంలో కూర్చున్నా, ఎప్పుడు అధికార పక్షం వాడిని పడగొట్టి నేను ఆ సీట్లో కూర్చోవాలి అంటే ఇలాంటి మాటలే వస్తాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లాంటి మాటలే వస్తాయి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. 50 లక్షల కళ్ళ ముందు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా పట్టుబడ్డ వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు నాకెవరు ఇంత కనపడలా. అట్లా క్యాష్ పట్టుకొచ్చి తీసుకోండి, మీ ఓటు మాకేయండి, జైలుకి వెళ్ళారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు సీట్లో కూర్చొని కేటీఆర్ అవినీతిపరుడు, ఇతను రిజైన్ చేయాలంటాం అనేది ఎందుకు నాకెందుకు ఇబ్బందిగా ఉందంటే, ప్రజలకి మంచి ప్రజానాయకులు కావాలి, మంచి రాజకీయ నాయకుడు కావాలి. ఆ ఉన్న 2-3 మంచి రాజకీయ నాయకుల్ని మీరు బురదల్లి పక్కన పెడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా నేను ముందు తెలంగాణ ప్రజానికి చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టా. తెలంగాణ ప్రజానికానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరు మంచోళ్ళో నేను చెప్తా. నాకు తెలిసి మనస్ఫూర్తిగా కేటీఆర్ హానెస్ట్ ఫెలో 100%, హరీష్ రావు హానెస్ట్ ఫెలో 100%. మీ తెలంగాణకి భవిష్యత్తులో 2 కళ్ళు ఈ యంగ్ పొలిటీషియన్స్ కేటీఆర్ అండ్ హరీశ్వరరావు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా. కేటీఆర్ చదువుకోవటం, ఆయన MA, ఆ డిగ్రీసు, 2 PGలు చేయటం, ఎలా ఇక్కడికి వచ్చాడు, ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా నేను ఫాలో అయ్యా. టీవీలో ఆయన మాట్లాడింది కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు ఆయన. అంటే ఆయనలాగా మంచి వక్త, కేసీఆర్ లాగా మంచి సాహిత్యం చదవకపోవచ్చు, తెలుగు లిటరేచర్ చేయకపోవచ్చు, మంచి వక్త. ఫస్ట్ నేర్చుకున్నాడు పబ్లిక్లో మనం ఎలా ఉండాలి, ప్రజల మధ్య మనం ఎలా ఉండాలి, పోలీస్ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, ఏ పర్పస్ కోసం మన రాజకీయాల్లోకి రావాలి, ఇవి తెలుసుకొని, ఇవి చదువుకొని, ఇవి స్టడీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ 100%. మీరు కేటీఆర్ గురించి ఎవరన్నా సరే
కేటీఆర్ గారు ఈ అవినీతి పనులు చేశాడు, ఇంత లంచం కొట్టి ఇంత తిన్నాడు డబ్బులు అని ఎవరన్నా ఏ ప్రతిపక్షం వాళ్ళైనా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను నా మాటలన్నీ వెనక్కి తీసుకొని రేపటి నుంచి టీఆర్ఎస్కు ఎగనెస్ట్గా తెలంగాణ మొత్తం తిరుగుతా. ఇది పక్కన పెట్టండి. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇది వినాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజల కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం, ఇండస్ట్రీస్ కోసం, ఈ 3 పర్పస్ కోసం అది కేసీఆర్ తన డ్రీమ్గా పెట్టుకున్నాడు. 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేస్తున్నాడు. రేపో మాపో పూర్తవుతుంది. పూర్తయితే 2/3 తెలంగాణ నీరెస్ట్ హైదరాబాద్ దాకా వస్తుంది. ఆల్రెడీ మెదక్ దాకా వచ్చినాయి. అంత గొప్ప ప్రాజెక్టు ప్రజలు ఎంత అభినందించి ఓటేసి గెలిపించారో ప్రజలు, ప్రతిపక్షం కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ని అభినందించాలి. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అతని కలల స్వప్నం ఈ పెద్ద ప్రాజెక్ట్ కట్టాడు తెలంగాణ కోసం, శభాష్ అని ఉత్తమరెడ్డి గారు లాంటి మంచివాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పొగడాలి. జనారెడ్డి గారు లాంటి వాళ్ళు పొగడాలి. ఇక అంత పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఇది కమిషన్ల కోసమే అంటే ఇక నాలాంటి వాడు, చదువుకున్నవాడు బాధపడతాం. ఇది నిజం ప్రజలు తెలిస్తే ప్రజలు కూడా బాధపడతారు. ఎవడు నిజాయితీ పోడైనా రాజకీయ నాయకుడు తెలుసుకుంటారని ప్రెస్ మీట్ పెట్టా. కాంగ్రెస్ వాళ్ళు కట్టారు. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో నాగార్జున సాగర్ కట్టారు, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కట్టారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ కడుతుంది ప్రజల కోసం అని ప్రజలంతా అభినందించారు. ప్రతిపక్షం మొత్తం అభినందించింది, ఆ రోజుల్లోని ప్రతిపక్షం కూడా. కానీ మనం నాగార్జున సాగర్ కట్టింది కమిషన్ల కోసం అన్నాం అనుకోండి, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీరు ఒక్కసారి మీ బుర్ర పెట్టి ఆలోచించండి. ఒకసారి అద్దంలో మీ ఫేస్ మీరు చూసుకొని మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా, ప్రజల మధ్యకు వచ్చి టీవీల ముందుకు వచ్చి, లేదా ఓన్లీ అధికార పక్షం తిట్టడానికి పెడుతున్నామా? నాగార్జున సాగర్ ప్రజల కోసం కట్టేదైతే కాళేశ్వరం కూడా ప్రజల కోసం కట్టేదే. లేదు ఇది కమిషన్ల కోసం కట్టాడైతే కేసీఆర్, నాగార్జున సాగర్ 100% నెహ్రూ కాలం నుంచి వాళ్ళు గ్యారంటీగా డబ్బుల కోసం కట్టింది అనాల్సి వస్తుంది. మరి అనగలనా? నాకు ఇంతన్నా ఎథిక్స్ లేకుండా ఉన్నానా? లేదు. నాగార్జున సాగర్ 100% ప్రజల కోసం కట్టారు. అదే ఇది కేసీఆర్ గారు కూడా. మీ కళలు ఉంటాయి, మీకు స్వప్నాలు ఉంటాయి, మీరు ప్రజల కోసం సేవ చేయాలని ఉంటుంది. మరి కేసీఆర్ కూడా ఉంటుంది కదా. నువ్వు కమిషన్ అంటావు, సరే ఓకే, కమిషన్లు తీసుకున్నాడా కేసీఆర్ గారు? కమిషన్లు తీసుకున్నది నిజమైతే అది ఎక్కడ పెట్టాడో మీకు తెలిసి ఉంటాయి. అవి చెబితే ఆ డబ్బులు మేము తెచ్చుకుంటాం. మరి చెప్పగలరా? లేదు. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మీడియా మధ్య కాదు. ప్రజల మధ్య ఉంటే జస్ట్ లైక్ జగన్ మీకు గుడ్డు బ్యాడ్ 2 తెలుస్తాయి. మేమేం చేసాం మంచి పనులు, మేము తప్పు మాట్లాడుతున్నామా, అసలు ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజల మనోభావాలు ఏంటి, అధికార పక్షం మీద కోపంగా ఉన్నారా, లేదా ప్రతిపక్షం మీద కోపంగా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతిపక్ష నాయకులు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, మంచి వ్యక్తి, హానెస్ట్, వెరీ రిచ్ ఫెలో, వెరీ హానెస్ట్ కూడా నేను విన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉత్తమ్ రెడ్డి గారు చాలా మంచి. ఉత్తమ్ రెడ్డి గారు మీ పక్క మీలాగా ఉత్తమమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే మీ నోట్లోంచి కూడా మంచి మాటలు వస్తాయి. అది నా రిక్వెస్ట్. అంటే యు ఆర్ వెరీ జెంటిల్మన్. దేశం కోసం మీరు ఫైట్ చేసిన మనిషి, ఆరోగ్యం పోగొట్టుకున్న మనిషి. అందుకని మీరు ఏది జెన్యునో అదే మాట్లాడండి. అంటే వాళ్ళు ఓడిపోవాలి, మనకు గెలవాలి అనే దృష్టితో కనుక మీరు రాజకీయాలు చేస్తూ మొదలు పెడితే దేనికి పనికిరారు. లైఫ్ లాంగ్ ప్రతిపక్షంలోనే ఉంటారు. ఇది డ్యామ్ షూర్. మేము కేసీఆర్ లాంటి వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ప్రతిపక్షానికి. అన్నా మీరే ఉంటే అంటే నేను ఎలక్షన్ పోయిన అంతకుముందు ఎలక్షన్లో నేను టీఆర్ఎస్కే నేను సపోర్ట్ చేశాను. మొన్న ఎలక్షన్లో కూడా నేను టీఆర్ఎస్కే సపోర్ట్ చేశాను. మీరు చూడండి ఎందుకు చేశానంటే తెలంగాణ రావటానికి
ముఖ్యుల్లో అతి ముఖ్యుల్లో కేసీఆర్ ఒకరు. అందుకే తను బ్రెయిన్ చైల్డ్ లాగా ఊహించుకున్నాడు తెలంగాణని. అతని వల్లనే తెలంగాణ నిక్కా మూమెంట్లో ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాల్లో కేసీఆర్ చనిపోతారు తెలంగాణ ఇవ్వకపోతే అనేదాకా తీసుకొచ్చి తెలంగాణ రావడానికి కారకుడైన వాడు కేసీఆర్ గారు. అది డ్యామ్ షూర్. నేను చూశాను, టీవీలు చూశాను. ఆయన గొంతు కూడా నోటు నేలకు పెంచగట్టుకుపోయింది. ఆ పొజిషన్లో నేను చూసా. దాన్ని చూసే భయపడే సెంట్రల్ వాళ్ళు ఎమ్మటే అనౌన్స్ చేశారు. అందుకని ఇలాంటి తెలంగాణ ఎలా ఉండాలి అనేది కేసీఆర్కి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని నాకు ఉండి ఇదే మాట చెప్పి ఆ రోజు అభినందించా. ఇదే మాట మొన్న ఎలక్షన్లో చెప్పా. కేసీఆర్ గారు డబ్బులు తిన్నట్టు, కేటీఆర్ గారు డబ్బులు తింటున్నట్టు, హరీష్ గారు డబ్బులు తింటున్నట్టు, వాళ్ళ కుటుంబం డబ్బులు తింటున్నట్టు నాకు మాత్రం 100% లేదు. ప్రతిపక్షం కాదు, జనాల్లో కూడా నేను జనాల్లో తిరుగుతుంటా కదా, అన్నింటిలో జనాలు కూడా తిరుగుతుంటా. వీళ్ళు తిన్నారు కదా అని మాట ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు. కేసీఆర్ తాగి ఆడే పట్టుకుంటారు, రారు బయటికి. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి గుళ్ళొచ్చి విగ్రహాలు బయటికి తీసుకొస్తారే, అలా తీసుకొస్తారా అని. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడా, పూరి గుడిసెలో ఉన్నాడా, కారులో నిద్రపోతున్నాడా మనకు అనవసరం. ఈ తెలంగాణకి సేవ చేస్తున్నాడా లేదా, రైతులను బాగా చూస్తున్నాడా లేదా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడా లేదా, ఎవరు ఊహించినంత పెద్ద ప్రాజెక్ట్, ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్. మరి ఇవన్నీ గుర్తించు తాగి పడుకునేవాడు చేయడు. ఇవే ప్రతిపక్షాలు అనకూడని మాటలు. తాగే అలవాటు చాలామందికి ఉంటుంది, ప్రతిపక్షాల్లో చాలామందికి ఉంటుంది, అధికార పక్షాల్లో ఉంటుంది. అతని వ్యక్తిగత విషయం అది. నేను తాగానా, నేను తిరిగానా, నేను బోర్ల పడ్డానా, అవి మీకు అనవసరం. మీకు నేను సర్వీస్ చేయడానికి వచ్చా, చేస్తున్నాను లేదా. చేయనప్పుడు జనమే అల్టిమేట్గా ఓడిస్తారు. అప్పుడు మీ మాటలు బాగా వింటారు. అప్పుడు రామారావు గారు మాటలు వింటున్నట్టు విని రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు కదా, అలా మిమ్మల్ని చేస్తారు. కానీ ఇప్పుడు చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి మీడియాలోని పెద్దవాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు. మీడియా మంచి మీడియా, తెలుగుల వాళ్ళ జర్నలిస్టులు, తెలుగుల వాళ్ళు రిపోర్టర్సు, వీళ్ళందరూ జెన్యూన్. వాళ్ళకున్న తెలివితేటల కంటే ఇంకా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నారు. నేను కూడా జర్నలిస్ట్ చాలామంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంత హానెస్ట్గా ఉన్నారు. బట్ హానెస్ట్గా ఎవరు ఉండాలి, ఎవరు మీరు హెడ్డింగ్ పెట్టాలి ఫ్రంట్ పేజీలో, ఏది ఆ అధిపతికి ప్రయారిటీ ఉంది, అలా ఉంది. ఇదివరకు అట్లేదు. ఇదివరకు ప్రజలే ప్రయారిటీ. పోసాని మర్డర్ చేశాడు, ఫస్ట్ ఐసీ. చంద్రబాబు తిన్నాడు, ఫస్ట్ ఐసీ. ఆ అధిపతి తెలుగుదేశం కొట్టేయచ్చు, అది వేరే విషయం. ఎవరు తప్పు చేస్తే అలా ఫ్రంట్ వేయాల్సిందే. అది లేదు ఇప్పుడు, అది లేనే లేదు ఇప్పుడు. తక్కువ. పోతిరెడ్డిపాడు అంశం మీద ఏపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది అనేది ఒక అంశము. ఇక్కడ కేసీఆర్ ఉత్తర తెలంగాణకి న్యాయం చేస్తుంది, దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ రెండు ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందే నీళ్లు, నిధులు ఇవన్నీ ఆడి గురించి ఆయన ఫైట్ చేశాడు. చాలామంది మా నీళ్లు దోచుకుపోతున్నారు, ఇంకోళ్ళు దోచుకుపోతున్నారు అని కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం. అప్పట్లో జగన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్నమాటలు మాత్రం వాస్తవం. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైతే ప్రజలు నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ప్రజలు నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే, అరే బాబు మనం ప్రజల కోసం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి ప్రజల కోసమే పనిచేద్దాం, మనం కలిసి పనిచేద్దాం. మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి, మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి, ఆ ఇబ్బంది ఏం లేదు అని ఇద్దరు కూర్చున్నారు. కొన్ని సాల్వ్ చేసుకున్నారు. సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే విషయాలు ఇట్లాంటివి. ఏది దానికి మెట్రిక్ కొలతలు పెట్టి ఇగో ఇంతే వాడుకున్నారు, ఇంత వాడుకోలేదు, ఎక్కువైంది తక్కువైంది, ఇవన్నీ అధికారుల మధ్య ఈ ప్రతిపక్షాల వ్యవహారంలో ఎవరైనా సరే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మొత్తం ఇప్పటికీ దోచుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, దీనికి కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడు అంటే ఏమైందంటే రైతులు నిజమే మన నీళ్ళని పోతానేమో. ఏది ఎప్పుడు మన కావేరీ గొడవలాగా ఉంటుంది.
ఏది కర్ణాటక, ఏది మహారాష్ట్ర ఎలాగైతే జయలలిత వాళ్ళ కాల, ఎవడు వాళ్ళ కాల ఆ ఇష్యూగా ఉండిపోయి దాని వల్ల గొడవలు తన్నుకోవడం. ఇప్పటికీ 2 స్టేట్లో చిన్న మ్యాటర్ వస్తే సినిమా హాళ్ళు పలగొట్టడం ఏంటి ఇప్పటికీ స్టిల్ జరుగుతున్నాయి. దానికి సమర్థులైన నాయకులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే సెటిల్ అవుద్ది. ఇప్పుడు 2 చోట్ల సమర్థులు ఉన్నారు, 2 చోట్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు ఇష్టపడే ముఖ్యమంత్రులు ఉన్నారు, 100% ఉన్నారు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కేసీఆర్ గారు చెప్పినా జగన్ గారు వినే మనిషి, జగన్ గారు రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ గారు ఆలోచించే మనిషి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఇవాళ రేపు కూర్చుంటారు, ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది అన్న. కేటీఆర్ గారి మీద గత కొంతకాలం కాంగ్రెస్ పార్టీ నేతలు వాస్తవాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గారి తరఫున మీరేమన్నా ప్రజల కోసం ఎట్లా ఫైట్ చేస్తారా? అవాస్తవాలు చేస్తారు కాబట్టి మీకు మద్దతు లేదు, ఇదే ప్రజలకు చెప్పా, మీరు ఎవ్వరూ నమ్మకండి. కేటీఆర్ గారు చాలా నిజాయితీపరుడు, ₹1 లంచం తీసుకోలేదని నేను తెలంగాణ వాడిని కాదుగా, తెలంగాణ అప్పుడు పౌరుండి అయ్యా, ఇక్కడ నేను తెలంగాణలో పుట్టలా, నాది గుంటూరులో పుట్టా, తెలంగాణ వచ్చా, 30 ఏళ్ళు తెలంగాణ. ఈ 30 ఏళ్లలో మీ తెలంగాణ ప్రజల మధ్య నేను బతుకుతున్నా. బట్ నన్ను నిజంగా బిడ్డలాగా వాళ్ళ సోదరులాగా నన్ను ప్రేమించారు. ఒక్క తెలంగాణ మనిషి కూడా నా మీద తగాదాగా రావటం, గొడవకి రావటం, తిట్టడం, వార్నింగ్ ఇవ్వటం ఇట్లాంటి ఏం చేయలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఒక్కసారి ఇంటికి పిలిచి అన్న ఓ టీ దాటాను మా ఇంటికి రా అంటే టీ ఇస్తేనే అతను జీవితాంతం గుర్తుపెట్టుకునే మెంటాలిటీ ఉన్న మనసులు తెలంగాణ ప్రజలవి. ఎందుకంటే నేను తెలంగాణ చాలా ఊళ్ళకి వెళ్ళాను, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, పరిచయం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు నాకు. ఇలాంటి మనుషులకి నేనేం చెప్తున్నానంటే కేటీఆర్ చాలా మంచివాడు, మీరు అస్సలు నమ్మద్దు. ఎప్పుడైనా సరే మీ లైఫ్ టైంలో కేటీఆర్ లంచం తీసుకున్నాడా అని మీకు ప్రూవ్ ఉంటే వచ్చి నన్ను చెప్ప కొట్టండి. ఎందుకంటే ఇంత వెల్ రెడ్ పర్సన్, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు, సంపాదిస్తున్నాడు, డబ్బున్న మనిషి. అతను రాజకీయాలకు వచ్చి సంపాదించాలని అమెరికా ఉంటే చాలు, రాజకీయాలు ఎందుకు? వాళ్ళు తుట్టులు తింటా డబ్బులు సంపాదించుకోవటం. హానెస్ట్, 100% హానెస్ట్ కాబట్టే అతను సిరిసిల్లలో 4th టైం గెలిచాడు. ఇప్పుడు ఏం చూడండి, ఎక్కడైనా సరే కేటీఆర్ లాంటి మంత్రి చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఫేస్బుక్లో పెడితే వెంటనే రియాక్ట్ అవుతాడు, జెన్యూన్ మ్యాటర్ అయితే. అంతేగాని మా పార్టీ వాడు సపోర్ట్ చేయి అనేది లేదు. నేను విన్నాను, నా పరిచయం కొంచెం తప్ప అలాంటి మనిషి కాదు. ఇక కేసీఆర్తో పోల్చుకుంటే అది లెక్క వేరు. కేసీఆర్లో సమర్థత వేరే, ఎక్కువ సమర్థుడు కేసీఆర్, ఎక్కువ హ్యూమన్ బీయింగు కేటీఆర్. అలాగే హరీష్ రావు చెప్పాక తెలంగాణకి, మీ తెలంగాణకి నేను కూడా పౌరుడి కాబట్టి మన తెలంగాణకి భవిష్యత్తులో 2 కళ్ళుగా ఉంటారు హరీష్ రావు, కేటీఆర్. అందుకనే వీళ్ళ గురించి ఎవరేమన్నా మీరు వినందే, చూడందే, పేపర్లో ఇది విట్నెస్తో పడందే ప్రతిపక్షాల మాట నమ్మద్దు. 2 కళ్ళు ఒకసారి ఏకన్ ఫెస్టివల్ అంటే బాగోదు, చేస్తే బాగుంటా. సార్ ఇటీవల బాలకృష్ణ గారు తెలంగాణ ప్రభుత్వం కామెంట్స్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రియల్ ఎస్టేట్ చేస్తూ భూములు పంచుకుంటున్నారా అనేది ఆయన కామెంట్ చేయడం. అదొకటి. ఎల్లుండి 9వ తేదీన ఏపీ సీఎంతో టాలీవుడ్ మీటింగ్ ఉంది. ఈయన బాలకృష్ణ నేను పోరాటం చెప్పాడు. సార్ ఏం చెప్పారు? ఆయన అటెండ్ అవ్వట్లేదు, పోవట్లేదు. ఇక్కడేమో మేము నన్ను అసలు గవర్నమెంట్ లేదని ఇక్కడ చెప్పారు. గురుగారు మీకు మాట చెప్పానా, బాలకృష్ణ గారు తిట్టినా ఒక నిమిషమే, ఆవేశపడ్డా ఒక నిమిషమే, కోపడ్డా ఒక నిమిషమే, విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్గా తీసుకొని బాధపడక్కర్లా. ఎందుకంటే ఆయన కేవలం పదవి కోసం వచ్చిన మనిషి కాదు, రాజకీయాల్లోకి హానెస్ట్ ఫెలో, లంచగొండి కాదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరు వాళ్ళ చుట్టుపక్కలకి రాలా. రామారావుని అడ్వాంటేజ్ తీసుకొని కొడుకులు సంపాదించాలా. అప్పుడు ఏ పేపర్లో వేయలే, ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనలా. ఈ కొడుకు సంపాదిస్తున్నాడు రామారావుని అడ్డం పెట్టుకొని. అబోవ్ ఆల్ బాలకృష్ణ ఎప్పుడు అవినీతి ఇలాంటివి లేని మనిషి. ఉన్నది ఏంటంటే చెప్పాక నిమిషం ఆవేశం, నిమిషం కోపం,
నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు, ఎవ్వడికి నష్టం కాదు. అందరూ చాలా లైట్గా తీసుకుంటారు. నేను తీసుకుంటాను, మీరు తీసుకోండి. జగన్ ప్రభుత్వం కూడా ఆయన అసలు ప్రభుత్వమే లేదు, ఆయన అసలు మంచి సీఎం కాలేదని కూడా ఇటీవల 2-3 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇది మాట్లాడారు నిన్ననే. ఇది నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వ అధికారులు వస్తాయి ఆ మాటల. బాలకృష్ణ విమర్శలను రాజకీయ విధుల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లా జరుగుతుంది? కొన్ని ఛానల్తో మాట్లాడుతూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం ఈ సమర్థంతో అసలు పని చేయట్లేదు, ఫెయిల్ అయింది అనేది నిన్న విన్నా. చేశాడు. బాలకృష్ణ గారు ఫెయిల్ అయింది, తొందరలోనే 5 ఏళ్ళు కూడా అక్కర్లేదు, తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది, తొందరలో వస్తుంది అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది జగన్ గారికి. ఈలోపే వైఎస్ఆర్ పార్టీ పడిపోయి ఆడ చంద్రబాబు నాయుడు రావడానికి ఆ సీట్లో ఉంది ఎన్టీ రామారావు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుంటే బాబు గారు ఆ మాట అని అంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావుని పొడిచాడు, ఈయన పొడిపించుకున్నాడు. ఈ జగన్ గారు ఆయన పొడవడు, పొడిపించుకోడు. అందుకని బాలకృష్ణ గారు ఏం కంగారు పడకల్లా. ఈ 4 ఏళ్లే కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఉంటారు. సార్, ఈ లాక్డౌన్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సినిమా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమాల విషయంలో క్లారిటీ రాలేదు. మీరు 2 ప్రభుత్వాలు కూడా బాగా సన్నిహితంగా దగ్గర ఉందంటారు కదా, మీరు ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేయబోతుంటారు? చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, తొందరగా ప్రారంభించమని చెప్తారా ఎట్లా? అంటే ఇది ఒక ప్రభుత్వం వల్ల, ఒక ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈ కరోనా వస్తే మనం ప్రభుత్వాలను గట్టిగా నిలదీయచ్చు. ఇది దురదృష్టం, భూగోళం మొత్తం వచ్చింది ఈ కరోనా అనేది. దీనికి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయడానికి కూడా ఎవరి చేతుల్లో ఏం లేదు. ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ లేదు. ఎందుకంటే ఇంక దానికి ముందే కనిపెట్టలా. ఈ మందు కనిపెట్టడానికి చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది కేవలం ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళిపోతే అది మన దగ్గర రాదు అనే లెవెల్లో ఉందంతే. దీనికి ఏమైందంటే ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. లాక్డౌన్ అనివార్యం. అంటే జనాలు ఎక్కువ చనిపోకుండా ఉండటానికి ఏదో 1-1.5%, 2% లోపే ఉంది మరణాలు కూడా. ఇదివరకు ఇలా కలరాలాగా, ప్లేగులాగా టపా 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 ఒకే బజార్లో 1000 మంది చచ్చిపోవడం అట్లేదు. ఇది మన చేతుల్లో కొంత ఉంది. బట్ ఏంటంటే చాలామంది ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ నిరుపేదలు ఎక్కువ. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళందరికీ కరెంటు కల్పించి, వాళ్ళందరికీ పని కల్పించాలంటే ఈ దేశం వాళ్ళ పని కాదు, ఈ దేశం వల్ల కాదు. ఎందుకంటే మనకున్న కెపాసిటీ, మనకున్న డబ్బులు, మనకున్న ఇన్కమ్, మనకు అవి భారతదేశం వల్ల కాదు. ఇలాగే కంటిన్యూగా లాక్డౌన్ చేసి ఒక 1 ఇయర్ ఇచ్చితే భారతదేశం కుప్పకూలిపోద్ది. అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇంకా దరిద్రంగా తయారైపోద్ది. అందుకని దాన్ని పట్టిడుపులాగా చూస్తున్నారు అంతే. కొంత ఉంచి కొంత ఉంచక. అందుకు ఆర్థిక వ్యవస్థ చూడండి, ఎవరి చేతుల్లో లేదు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఇందిరాగాంధీ గారు బతికొచ్చి కూర్చున్నా, దీనికి సొల్యూషన్ ఎవరి దగ్గర లేదు. చైనా దగ్గర లేదు, అమెరికా దగ్గర లేదు, పెద్ద పెద్ద కంట్రీస్ దగ్గర కూడా లేదు. దీన్ని మన చేతుల్లో కొంత ఉంది. మనందరికీ భోజనాలు పెట్టాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఈ కష్టాలు పడుతూ ఉండాల్సిందే. రేపటి మీటింగ్ మీరు వెళ్తున్నారా? సినిమా పరిశ్రమ తరఫున మీరు ఆహ్వానం అందిందా మీకు? నాకెందుకు ఆహ్వానం? మనకే అవసరం లేదు కదా. దానికి పెద్దవాళ్ళు ఉన్నారు. ఫిలిం ఛాంబర్ ఉంది, నిర్మాత మండలి ఉంది, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఇంకో పెద్దవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు పెద్దలు. వాళ్ళు ఎందుకంటే మనం చూసాం అప్పుడు సినీ కార్మికులకి కొన్ని కోట్లు వసూలు చేసి అందరికీ పాపం ఇళ్ళకి బియ్యం, కందిపప్పు, ఆయిలు, పంచదార దగ్గర నుండి పంపించారు చాలామందికి. నాకు తెలిసినంతలో చేశా. నాకున్న కెపాసిటీలో కొంతమందికి, 50 మందికి. వాళ్ళు భుజాలు వేసుకొని, అందులో చిరంజీవి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలామందికి ఇచ్చారు. చాలామంది చెప్పారు నాకు, మేనేజర్లు, సార్ మా ఇంటికి బియ్యం అన్నీ వచ్చినాయండి, ఓ నెల సరిపడి వచ్చినాయి కరెక్ట్గా అన్నారు. అట్లా చేస్తున్నారు గుడ్ థింగ్స్. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ముందు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షూటింగ్ చేసుకోవడానికి మాకు ఎట్టి పర్మిషన్ అంటే ఇస్తారని కేసీ గారు చెప్పారు. కాదు, లిమిట్ పీపుల్తో చేసుకుంటామంటే లిమిట్ పీపుల్లో చేయక్కర్లా, మీకు ఎంత అవసరం పెట్టుకోండి, కాకపోతే జాగ్రత్తగా ఉండండి.
అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే టైంలో ఏంటంటే ఆడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సినిమా పరిశ్రమ వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒకసారి కలవలేదు కాబట్టి పెద్దలందరూ వెళ్ళి కలిసి ఆంధ్రదేశంలో కూడా సినిమా పరిశ్రమ డెవలప్ అయితే ఇలాగే బాగుంటుంది అనే ఉద్దేశంతో దానికోసం వెళ్తున్నారని నాకు తెలిసింది. వెళ్తే మంచిదే కదా సార్. ఇప్పుడు సినిమా పరిశ్రమ నేను సినిమాలో ఉండి ఎలా బతకాలని నేను ఆలోచిస్తాను తప్ప సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమ ఎలా బాగు చేయాలని నేను ఆలోచించను. నేను దానికోసం రాలా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడింది. అలాగే చిరంజీవి గారు, అరవింద్ గారు వాళ్ళ కుటుంబం 6-7 మంది హీరోలు సినిమా పరిశ్రమ డెవలప్ అవడానికి వాళ్ళ కుటుంబం ఉపయోగపడింది. అట్లా చాలా కుటుంబాలు ఈ సినిమా పరిశ్రమని నిలబెట్టారు, బాగు చేశారు, మా దాకా తీసుకొచ్చారు. మేము కూడా బతకడానికి కారణమయ్యారు. అందుకని వాళ్ళు వెళ్ళటానికి సర్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళే వెళ్ళాలి. ఆ పెద్దలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మన కృష్ణ గారు ఫ్యామిలీ లాంటి వాళ్ళు, రామారావు గారి ఫ్యామిలీ, ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీస్ వీళ్ళు వెళ్తే జగన్ గారు వీళ్ళకి ఏం కావాలో అడిగి అవన్నీ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. లేబుర్ గారు థ్యాంక్ యూ. అప్పుడు 3 నెలలు కదా, 3 నెలలు తర్వాత 2 నెలలు తినడానికి ఉండాలి. 2 నెలలు బెడ్ పడుకొని కొంచెం మళ్ళా యాస్టిగా 80 కిలోలు బరువు వచ్చా. మాడు బాగా బొబ్బట్లు, సున్నుండలు కాదు కదా. అవును, బొబ్బట్లు అన్నీ పెట్టి మా